ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే గిరిబాబు గారు. నమస్తే అండి. గిరిబాబు గారు, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ స్కీమ్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఒక మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన యాడ్ వచ్చినప్పుడు వచ్చే డిస్క్లైమర్ ఇది టీవీలో కానీ అదేవిధంగా వార్తాపత్రికల్లో కానీ మనం రెగ్యులర్గా చూసే డిస్క్లైమరు. సో ఏంటి అసలు దీని యొక్క సారాంశం ఏంటి, దీంట్లో ఎటువంటి ఆంతర్యం దాగి ఉంది, దీంట్లో రిస్క్ అనే దానికి ఏంటి అసలు అర్థం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడున్న ట్రెండ్లో గుడ్ క్వశ్చన్ అండి ఇది. నార్మల్గా టీవీలో కానీ పేపర్లో కానీ ప్రతి అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత కానీ పేపర్లో మ్యూచువల్ ఫండ్ అడ్వర్టైజ్మెంట్ కింద పెద్ద లైన్స్లో రాస్తూ ఉంటారు. సో ఇదేంటంటే సెబీ యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు దీంట్లో ఉండే నష్టభయం ఎంత, ఈ రిస్క్ని మనము ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కలాగా నిర్వచించవచ్చు. ఇక్కడ వచ్చేప్పటికి రిస్క్ అంటే ఏంటి, నష్టభయం. ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు జరిగే నష్టం ఎంత, ఆ నష్టం ఎలా జరుగుద్ది, కనుక నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని మనకు జారీ చేసే ఒక హెచ్చరిక లాంటిది అనమాట. సో దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకుంటే నిజంగా ఈ రిస్క్ ఎంత ఉంటుంది, మనం ఎంతవరకు తీసుకోవచ్చు అనేది మనము అర్థం చేసుకుని ముందుకెళ్ళచ్చు. అందుకే దీనికి రిస్కోమీటర్ని కూడా ఒక మీటర్ డిజైన్ చేశారు సెబీ. ఆ రిస్కోమీటర్ ఏం చేస్తుందంటే రిస్కోమీటర్లో లో, మీడియం, హై, వెరీ హై అని ఇట్లా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. మీకు మీటర్ వెరీ హై వెళ్ళినా కొద్దీ దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ అంటే ఏంటి, మళ్ళీ రిస్క్ అంటే మీకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అని ముందుగా తెలియపరచడం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో పని మీద బయటికి వెళ్ళాం, రోడ్డు మీద వెళ్తున్నాం, టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు టూ వీలర్ మీద మనము వెళ్ళి మన గమ్యస్థానానికి ఖచ్చితంగా చేరుకుంటామని గ్యారెంటీ ఇవ్వగలరా మీరు? లేదు. అంటే రిస్క్ ఉందా? అక్కడ ఉంది కదా. అక్కడ నోటీస్ బోర్డు కూడా ఉంటుంది రోడ్డు మీద, స్పీడ్ బ్రేకర్ హెడ్ అని కానీ 40 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళండి, లేకపోతే మలుపు ఉంది జాగ్రత్త వెళ్ళండి, హెచ్చరిక ఉంటుంది. అయినా సరే ఆ హెచ్చరిక ఉన్నా సరే, అరే హెచ్చరిక ఉంది ఇక్కడ, నేను వెళ్ళాను, నేను ఆగిపోతారా? వెళ్తారా మీరు? వెళ్తాం కదా, ముందుకు వెళ్తాం. ఎలా వెళ్తాము? మనము స్టెప్స్, ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎలా తీసుకుంటాము? ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో డ్రైవ్ చేస్తాం, హెల్మెట్ పెట్టుకుంటాం, ఒక 40 కిలోమీటర్స్ 30-40 డిపెండింగ్ ఆన్ ది ట్రాఫిక్ మినిమం స్పీడ్లో వెళ్తాము. బండిలో ఫ్యూయల్ కరెక్ట్గా ఉండేలాగా, బండి కండిషన్ ఉండేలాగా జాగ్రత్తగా మన గమ్యస్థానాన్ని రీచ్ అవ్వడానికి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇన్ని స్టెప్స్ తీసుకున్నా కూడా మన ఎదుటివాడు మన మీద వచ్చి, వాడు పొరపాటు వచ్చి మన మీద గుద్ది యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా? మనం జాగ్రత్తగా వెళ్తే సరిపోదు, మనం వెనకొచ్చేవాడు రావాలి, ముందు కూడా జాగ్రత్త వచ్చేవాడు రావాలి. కనుక మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది, ప్రతి పనిలో కూడా ఉంటుంది. ఇది అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ రిస్క్ ఉందని మనం ఎవరైనా సరే రోడ్ ఎక్కకుండా ఆగిపోతామా? ఆగం కదా. ఖచ్చితంగా రోడ్డు మీద ప్రయాణం చేస్తాము, రిస్క్ ఉంటుందని తెలుసు, యాక్సిడెంట్ అని తెలుసు, అయినా జాగ్రత్త తీసుకొని ప్రయాణం చేస్తూనే ఉంటాం. సేమ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే అనమాట. ఆ రిస్క్ అనేది ఏంటి, నష్టభయం. మార్కెట్ తగ్గితే మన పెట్టుబడి కూడా దాని విలువ తగ్గుద్ది అని, లోబడి ఉంటుంది అవుతుంది అని ముందుగా చెప్పడం. అయితే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎలాగైతే ప్రికాషన్స్ తీసుకున్నామో ఇక్కడ కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్వెస్ట్ చేసే ముందు నా ఇన్వెస్ట్మెంట్ యొక్క గోల్ ఏంటి, నేను ఈ డబ్బులు 2 ఏళ్ళకి చేస్తున్నానా, 3 ఏళ్ళకి చేస్తున్నానా, 5 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నానా, 10 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నానా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ నేను కనుక 10 ఏళ్ళు నా టార్గెట్ ఉండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే నథింగ్ రాంగ్ ఇన్ ఇన్వెస్టింగ్ వెరీ హై కేటగిరీ ఆల్సో. ఎందుకు వెరీ హై కేటగిరీ అంటే ఏంటి? స్మాల్ క్యాప్ ఫండ్స్, సెక్టోరల్ ఫండ్స్, ఇలాంటివన్నీ వెరీ హై కేటగిరీలో వస్తాయి. ఇట్ ద సేమ్ రిటర్న్స్ కూడా బాగా ఇస్తాయి, ప్రొవైడెడ్ మీరు ఒక నిర్దిష్టమైన టైం ఉంటుంది దీనికి, అట్లీస్ట్ మినిమం 6 to 7 years ప్లస్. 6-7 సంవత్సరాలు కనుక ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏదైతే నష్టభయం అనేది అనుకుంటున్నామో అది దాదాపుగా 99% అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఏదైతే ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా రిస్క్ లేదా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందో అక్కడ మనం మన స్టెప్స్ తీసుకుంటున్నామో, ప్రికాషనరీ స్టెప్స్, అలాగే మ్యూచువల్ ఫండ్ చేసేటప్పుడు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్, నీడ్, టార్గెట్, డ్యూరేషన్, ఏజ్ ఫ్యాక్టర్. సపోజ్ ఇప్పుడు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు, అతను తీసుకెళ్ళి నేను 10 ఏళ్లకు నా గోల్ అని చెప్పేసి 10 ఏళ్ళ తర్వాత నాకు డబ్బులు కావాలనుకొని తీసుకెళ్ళి స్మాల్ క్యాప్లో పెడితే రేపు పొద్దున ఏదైనా మెడికల్ పరంగా అవసరం రావచ్చు,
ఆ అవసరం వచ్చినప్పుడు సడన్గా విత్డ్రా చేయాలి అంటే ఆ పర్టికులర్ కేటగిరీ డౌన్ ఉండొచ్చు. ఎందుకంటే స్మాల్ క్యాప్ కేటగిరీ, సెక్టోరల్ కేటగిరీ నీడ్స్ మోర్ టైం. సో టైం ఎక్కువ తీసుకుంటే కానీ అవి రిటర్న్స్ ఇవ్వవు. సో అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్ అయిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ అగైన్ రిస్క్. కనుక నాకు ఏం ఇన్వెస్ట్మెంట్ కావాలి, నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, నా ఇన్వెస్ట్మెంట్ ఏ స్పీడ్లో వెళ్ళాలి, నాకు ఎప్పుడు కావాలి అనేవి అర్థం చేసుకోకుండా ఒక ఫండ్ గత 3 ఏళ్లలో పర్ఫామ్ చేసింది, 5 ఏళ్లలో పర్ఫామ్ చేసింది అని చూసినట్టయితే ఆ ఫండ్ 5 ఏళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రిటర్న్ ఇచ్చింది, ఇప్పటి నుంచి మళ్ళీ 5 ఏళ్ళు కాదు అది. ఇది అర్థం చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ కూడా చెప్పేస్తూ ఉంటారు, యాక్సిస్ స్మాల్ క్యాప్ పెట్టండి, ఎస్బీఐ స్మాల్ క్యాప్ పెట్టండి, స్మాల్ క్యాప్ సజెస్ట్. ఎందుకంటే ఆ స్మాల్ క్యాప్ కేటగిరీ లాస్ట్ 5 yearsలో బీభత్స రిటర్న్స్ ఇచ్చింది. మళ్ళీ ఫ్యూచర్ ఇస్తాను గ్యారంటీ ఉండదు. ఇది తెలుసుకోకుండా, మనకు కావాల్సిన అర్థం చేసుకోకుండా, ఈ రిస్క్ డిస్క్లైమర్ని పూర్తిగా చదవకుండా, పూర్తిగా అర్థం చేసుకోకుండా కేవలం పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎదుర్కొనే నష్టాలు ఇవన్నీ కూడా. సో అలా చెయ్యొద్దు అని దీంట్లో ఉండే ఒడిదుడుకుల గురించి హెచ్చరిక జారీ చేస్తూ సెబీ ఇచ్చే ఒక డిస్క్లైమర్ ఇది. సో దీన్ని మనం ఏం చేయాలి, అర్థం చేసుకొని మన గోల్ ప్రకారం కనుక ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా ఈ రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఈ రిస్క్ని అవాయిడ్ చేయాలని ఇంకోలాగా ఎలా చేయొచ్చు, ఇప్పుడు మనకు ఏ ఫండ్ కావాలి ఏంటి అనేది అర్థం చేసుకోవడం ఇబ్బంది అయితే ఒక అడ్వైజర్ని కలవాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షోరూంలో అనుష్క కట్టుకున్న చీరలు, చిరంజీవి వేసుకున్న డ్రెస్ అని డిస్ప్లే చేస్తుంటారు. కరెక్టే, అవి బాగున్నాయి, కానీ వాళ్ళకి బాగున్నాయి, మనకు కాదు. మన హైట్ ఎంత, మన వెయిట్ ఎంత, మన కాంప్లెక్షన్ ఏంటి, సూటబులా కాదా, పర్ఫెక్ట్లీ మనకు సూటబుల్ తీసుకోవాలి. బాగుందని తీసుకోవడం కాదు. ఆ డ్రెస్ బాగుంది అనుష్కకి, ఆ డ్రెస్ బాగుంది చిరంజీవికి, ఈ డ్రెస్ బాగుంది మహేష్ బాబుకి, మనం కాదు కదా. అన్నీ బాగుండవు, మనకు కావాల్సింది తీసుకోవాలి. అలా కాకుండా మన రిక్వైర్మెంట్ ఏంటనేది ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అలా తెలుసుకోలేకపోతే ఎంతవరకు ఎలిజిబుల్ ప్లస్ రిస్క్ పెట్టేది కూడా, ఎంత నష్టం వస్తే నేను భరించగలను అని అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. అయితే ఇవన్నీ అసెస్ చేయాలంటే పాసిబుల్ కాదు కదా. బెటర్ టు మీట్ అన్ అడ్వైజర్. సో మన స్థితిగతులు, మన వయస్సు, మన ఖర్చులు, మన గత చరిత్ర, మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్, మన ఫ్యామిలీ, మన నీడ్స్ ఏంటి, అవన్నీ అసెస్ చేసుకొని ఇప్పుడు ఏ ఫండ్స్ మనకు సూటబుల్, మళ్ళీ అగైన్ రిస్క్ని దృష్టి పెట్టుకొని, సో ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఇంత పీరియడ్ ఉంటే మీకు రిటర్న్స్ వస్తాయి. సో కనుక ఈ రిస్క్ని మనము ఎలాగైతే రోడ్ మీద వెళ్ళేటప్పుడు ప్రికాషన్స్ తీసుకొని ఆ రిస్క్ని జయిస్తూ ముందుకెళ్తున్నామో, అలాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనము ఇలా ప్రికాషన్స్ తీసుకొని టైం ఇస్తూ నీడ్ ఏంటి, గోల్ ఏంటి అర్థం చేసుకుంటూ మన బిహేవియర్ని మార్చుకుంటూ అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. అందుకే ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ ఎప్పుడు కూడా డిపెండ్స్ ఆన్ ది నాట్ ఓన్లీ ఆన్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎంత ఇస్తుందో ఆ రిటర్న్ ఇన్వెస్టర్కి రావాలి అంటే అతని బిహేవియర్ కూడా ఉండాలి. మార్కెట్ పడిపోయింది, అరే భయపడిపోయి తీసేసాయి, మార్కెట్ పెరుగుతోంది అని ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఆ ఫియర్ తోటి ఎక్కువ ఇన్వెస్ట్ చేసేయడము, సడన్గా పెరిగిపోతుంది, అరే నిన్న చూస్తే పెరిగిందని అలా చేయొద్దు. పడిపోతుందని చెప్పేసి భయపడిపోయి తీసేయద్దు. సో ఇవన్నీ మనము జాగ్రత్తగా బేరీ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఈ ఒడిదుడుకుల్ని ఫాలో అవుతూ ఏమవుతుంది మార్కెట్లో, తగ్గింది పడింది, రీజన్ ఏంటి, సో ఇప్పుడు మళ్ళీ యావరేజ్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదా ఇంకా పడుద్దా, ఇలాంటి అన్నీ మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే ఈ రిస్క్ అనేది పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు, హ్యాపీగా జయించవచ్చు. సో లైక్ మీరు ఎలాగైతే రోడ్డు మీద అన్ని ప్రికాషన్స్ తీసుకొని మీ గమ్యస్థానానికి చేరుకుంటారో అలాగే ప్రతిరోజు మనము ఇలా ఇన్వెస్ట్ చేస్తూ మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. పెట్టుబడుల విషయంలో రిస్క్ అంటే ఏంటి, అసలు ఈ రిస్క్ని ఎంతవరకు అర్థం చేసుకొని మనం పెట్టుబడిలోకి దిగాలి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా డీటెయిల్గా, జనసామాన్యులకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చాలా మంచి ఎగ్జాంపుల్స్తో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు. థ్యాంక్ యూ అండి.